ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో కాల్పులు తీవ్ర కలకలం సృష్టించింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బాండీ బీచ్ లో ముసుగులు ధరించిన దుండగులు పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది పర్యాటకులు అక్కడక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఒక దుండగుడు హతమవగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో బాండీ బీచ్ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది. Oh l'enculé, il a pris une deuxième arme. En gros, il a récupéré l'arme du mec qui... Tu sais, il l'avait pris dans sa main là. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో కాల్పులు తీవ్ర కలకలం సృష్టించింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బాండీ బీచ్ లో ముసుగులు ధరించిన దుండగులు పర్యాటకులపై కాల్పులకు తెగపడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది పర్యాటకులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఒక దుండగుడు హతమవగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో బాండీ బీచ్ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో కాల్పులు తీవ్ర కలకలం సృష్టించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండీ బీచ్ లో ఈ రోజు అంటే అక్కడ కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ఈ కాల్పుల ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. దీనిలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా యూత్ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని 2 గన్మెన్లు ఒక్కసారిగా ఫైరింగ్ మొదలు పెట్టడంతో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. అక్కడ బీచ్ లో పర్యాటకులందరూ కూడా ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో 2 గన్మెన్లు బీచ్ లోకి ప్రవేశించి ఒక్కసారిగా ఫైరింగ్ మొదలు పెట్టారని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీంతో వందలాది మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూడా పరుగులు తీయడం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నల్లటి ముసుగులు ధరించిన 2 వ్యక్తులు షార్ట్ గన్స్ తో సర్ఫ్ క్లబ్ పక్కన ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకొని కాల్పులు జరిపారు. అక్కడ జరుగుతున్న ఒక ఈవెంట్ ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టుగా కూడా అనుమానాలంటే కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఈ ఘటనలో ప్రాథమిక సమాచారం ప్రకారం 10 మంది మృతి చెందినట్టుగా ఆస్ట్రేలియా పత్రికలు పేర్కొన్నాయి. వెంటనే రంగంలో దిగిన భద్రతా బలగాలు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ దాడిలో చాలా మంది కూడా గాయపడ్డారు. కాబట్టి క్షతగాత్రులను కాపాడేందుకు హెలికాప్టర్లు 30 అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముఖ్యంగా బాండీ బీచ్ లో యూదులు జరుపుకుంటున్న హనుక్కా వేడుకలను దుండగులు లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక యూదులు హాజరయ్యారు. వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్ కు సంబంధించి రిలేషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ హాజరైన వాళ్ళలో ఈ ఘటన పైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సో మొత్తం మీద కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రతా సంస్థలను ఆదేశించినట్టుగా కూడా ఆయన పేర్కొన్నారు. అయితే కాల్పులు జరుగుతున్న దుండగులతో ఒక పౌరుడు పోరాడుతున్న విజువల్స్ అన్నిటి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీచ్ లోకి జొరబడిన దుండగులు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న సమయంలో ఒక స్థానికుడు వాళ్ళని అడ్డుకోవడం కూడా జరిగింది. ఒక సాయుధుడిని వెనుక వైపు నుంచి వెళ్లి బలంగా పట్టుకొని అతని చేతిలో గన్నులు లాక్కున్నారు. తర్వాత చేతికి అందిన వాడితో అతన్ని తరిమి కొట్టాడు. దీంతో అక్కడ ఉన్న అతడితో ఉన్న మరొక దుండగుడు కూడా వెనక్కి తగ్గడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో అనేది కూడా వైరల్ గా మారినప్పటికీ కూడా
ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన పట్ల ఇజ్రాయెల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఇలాంటి ఘటనలన్నిటి కూడా చోటు చేసుకుంటాయని చెప్పేసి మేము ఆస్ట్రేలియాని హెచ్చరించాం, కానీ ఆస్ట్రేలియా ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుందని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. సో చనిపోయిన వాళ్ళలో చాలా మందికి కూడా ఇజ్రాయెల్ దేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా యూదులు ఎక్కువగా ఉండేది ఇజ్రాయెల్, ముఖ్యంగా ఇజ్రాయెల్ యూదుల దేశం అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో అటువంటి ఘటన అంటే ముఖ్యంగా ఆ మధ్య కాలంలో హమాస్ ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్లోని ఒక నైట్ క్లబ్ పార్టీ పైన దాడి చేసి చాలా మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించిన యుద్ధం అనేది కూడా తీవ్రతరమైంది. సో అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు కొంత అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఘటన జరగచ్చు అని చెప్పేసి తమ ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ ఆ ప్రభుత్వం కొంత ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. సో మొత్తం మీద కూడా ఘటన జరిగినప్పుడు దాని పట్ల దిగ్భ్రాంతి అనేది కూడా వ్యక్తమవుతుంది. ఉదయం అమెరికాలో, ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి, వాళ్ళకు సంతాప సందేశాలన్నీ కూడా వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. Le mec est hyper courageux. Oh. Wesh. ఇది ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం